రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో సభ పెట్టనున్నారు. మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఏవైతున్నాయో అవన్నీ ఎత్తి చూపెట్టడానికి సభలు పెడతామని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ కాలేపరుస్తుంది. కింద గ్రామం నుంచి మండల స్థాయి నుంచి బీఆర్ఎస్లో ఎవరు మిగలలే. ఇంకా రేపో మాపు నుంచి ఇంకెవరు మిగలడు కూడా. సో ఆ ఉనికి కాపాడుకోవడానికి పార్టీని కొంత ఉన్న కాస్త ఆ క్యాడర్నైనా కాపాడుకునే తప్పనలో వరంగల్ సభ పెడతా ఉన్నారు. రైతుల మీద ఏం సభ పెడతారు వాళ్ళు? రైతులకు వారు ఇచ్చింది ఏంది, మేము ఇవ్వంది ఏంది? వారు ప్రజల్ని మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చారు? మేము ఇలా 4.5 లక్షల ఇందిరం ఇల్లు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? మేము అడిగిన అర్హత కలిగిన ప్రతి వాడికి రేషన్ కార్డు ఇచ్చాం. 200 లోపు యూనిట్లు కాచుకుంటూ ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నాం. ప్రతి మహిళ యథేచ్ఛగా ఫ్రీగా బస్సులు తిరగలుగుతూ ఉంది. ఏం తక్కువ చేశాం మేము? వారు బీద ప్రజానికి చేసింది ఏంది? రైతుల పేరు సభ పెట్టుకుంటే వారు పార్టీ ఉనికి కాపాడు తప్ప దాంతో నొరిగేదేం లేదు. ఆ సభకి రైతులు అదరగారు. అంటే రెండు పార్టీలు అధికారులకు వస్తే అంటున్నారు కదా సార్. ఇటు బీఆర్ఎస్ అధికారులకు వస్తే అంటుంది, బీజేపీ అధికారులకు వస్తే అంటుంది. బ్రదర్, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. మీరే చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాయన ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, కూతురు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు. దేనికోసం పోటాడుకుంటున్నారు వాళ్ళు? ప్రజలు గ్రహిస్తలేరా? వాళ్ళ ఆస్తి తగాదాలకే తీర్చుకోవడానికి సమయం లేదు. వాళ్ళు ప్రజల గురించి ఏం మాట్లాడతారు? సో ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజలు ఎందుకు కోరుకుంటారు? రెండవది బీజేపీ పార్టీ. ఇక్కడ మొలకెత్తే అవకాశమే లేదు. కులము, మతము, జై శ్రీరామ నినాదం ప్రతిసారి పనిచేయదు. ప్రజలకు కావాల్సింది, వారికి రావాల్సినటువంటి సంక్షేమం, వారికి రావాల్సిన అభివృద్ధి, అది కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాదన పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లకు పైగా మేము గెలుస్తాం.